బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏటూరు నాగారం మండలంలోని చిన్నబోయినపల్లి నుండి శివపురం గోగుపల్లి మధ్యలో ఉన్న నడిగొర్రె వాగు ఉధృతంగా ప్రవహించి వంతెన సమీపంలో రోడ్డుకు ఇరువైపులా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇక దీంతో గోగుపల్లి స్థానిక ప్రజలు అంధకారంలో చిక్కుకుపోయారు. ఇటు 163 జాతీయ రహదారి మంగపేట మండలంలోని కమలాపురంలో జీడివాగు ఉధృతంగా ప్రవహించడంతో పాటు నడిగొర్రె వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి ఇరువైపులా వాగులు పొంగే ప్రవహిస్తున్నాయి. ఇక దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ములుగు జిల్లాలో 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏటూరు నాగారం మండలంలోని చిన్నబోయినపల్లి నుండి శివపురం గోగుపల్లి మధ్యలో ఉన్న నడిగొర్రె వాగు ఉధృతంగా ప్రవహించి వంతెన సమీపంలో రోడ్డుకి ఇరువైపులా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇక దీంతో గోగుపల్లి స్థానిక ప్రజలు అంధకారంలో చిక్కుకుపోయారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మౌనీష్, గుడ్ మార్నింగ్ వెన్నెల. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగింది అధికారులు. ఇటు ములుగు జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏటూరు నాగారం మండలంలోని చిన్నబోయినపల్లె నుండి శివపురం గూగులపల్లి మధ్యలో గల నడి గొర్రెవాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనితో వంతెన సమీపంలో ఉన్న రోడ్డు ఇరువైపులా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ గోగులపల్లి స్థానిక ప్రజలు ఇప్పటికే అంధకారంలో చిక్కుకుపోయినట్టు తెలుస్తుంది. ఇక్కడికి అధికారులు వచ్చే సహాయక చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇటు 163 జాతీయ రహదారి మంగపేట మండలంలోని కమలాపురం లో ఉన్నటువంటి జీడివాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. అదే విధంగా నడి ఓరువాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి ఇరువైపులా వాగులు పొంగి ప్రవహించడంతో స్థానికులు రాకపోకలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నట్టు అక్కడ తెలుస్తుంది. అదే విధంగా తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి మేడారంలో కూడా గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబో 5 రోజులు కూడా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ హెచ్చరించడంతో ఇటు సమ్మక్క సారలమ్మ పూజారులు కూడా అప్రమత్తమై భారీ వర్షాలు తగ్గే వరకు భక్తులు మేడారానికి రావద్దని, ఇబ్బందులు పడకూడదంటే ఇటు పూజాల సంఘాలు కూడా అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. ఈ ములుగులో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లిపోతున్నాయి. ఇటు పలు గ్రామాలలో ప్రజలు కూడా చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మంత్రి సీతక్క కొన్ని అధికారులకు కూడా సూచించడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలంటూ కూడా సూచించారు. ఈ అతి భారీ వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. ఇటు మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు పడుతున్న సందర్భం ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలంటూ మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే సహాయ చర్యల కోసం ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇటు వాగుల వంకులు ప్రవాహం ఎక్కువ ఉన్నందున ప్రజలు ఎవరు బయటికి రాకూడదని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలంటూ మంత్రి సీతక్క ప్రజలకు తెలిపింది. అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అధికారులకు కూడా పలు సూచనలు అయితే మంత్రి సీతక్క చేస్తుంది. వెన్న అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కమలాపురంలోని ప్రజలకు మరి పునరావాస కేంద్రాలను ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఇప్పటికే కమలాపురం మండలంలో కొన్ని వాగులు పొంగి పొరడంతో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. దీంతో అధికారులను అయితే సీతక్క అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులకు అదే విధంగా ప్రజలను కూడా అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించి వాళ్ళకి సదుపాయాలు అయితే మంత్రి సీతక్క కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ మౌనీష్, థ్యాంక్ యూ.